హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ చదువుకోవాలి అని అనుకునేటటువంటి అభ్యర్థులకు మరియు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పగలుపూట వారి యొక్క ఉద్యోగం చేసుకుంటూ రాత్రిపూట చదువుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పగలు కొలువు రాత్రి చదువు, ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పీజీలు అభ్యసించవచ్చు. బిఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఉద్యోగుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి. ఉద్యోగం చేస్తూ బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులను అభ్యసించే సదవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కళాశాలల్లో బిఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఉద్యోగులు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం వీటిని రెగ్యులర్ కోర్సులుగానే పరిగణిస్తారు. ఉద్యోగుల పని వేళలకు అనుగుణంగా తరగతుల సమయాల్లో సడలింపు ఉంటుంది. రాత్రిపూట తరగతులు నిర్వహిస్తారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతలను పెంచుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని సర్కార్ స్పష్టం చేసింది. మరి ఈ పగలు కొలువు రాత్రి చదువుకు ఎవరు అర్హులు అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరెవరు అర్హులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్, ఎంఎస్ఎంఈ సంస్థల్లో కనీసం ఏడాది రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులే అర్హులు. విద్యా సంస్థకు 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న వారికి మాత్రమే ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. లాటరల్ ఎంట్రీ పద్ధతిలో 2 సంవత్సరాలలో ప్రవేశం లభిస్తుంది. అంటే డైరెక్ట్ గా 2వ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కింద కూడా చేరొచ్చు. అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ పూర్తి కావడానికి కనీసం 3 ఏళ్ల వ్యవధి అవసరం. ఒక్కో కళాశాలకు గరిష్టంగా 3 కోర్సుల వరకు అనుమతిస్తారు. యూజీ కోర్సుల్లో 30 నుంచి 60 సీట్లు, పీజీ కోర్సుల్లో 15 నుంచి 30 వరకు సీట్లకు అనుమతి ఉంటుంది. కోర్సు నిర్వహించేందుకు సంబంధిత సీట్లలో కనీసం 3వ వంతు ప్రవేశాలు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలు అమలవుతాయి. ప్రవేశాలకు కళాశాలలే ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఉంది. మెరిట్ ప్రతిపాదికన ప్రవేశాలు కల్పించాలి. ప్రతి కళాశాలలో కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు లేకపోతే దానిని జనరల్ కేటగిరీకి బదిలీ చేస్తారు. ఈ కోర్సులకు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉండవు. సిలబస్, పరీక్షలు రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే ఉంటాయి. ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన ఫీజులనే వర్తింపజేయాలి. కన్వీనర్ కోటా ఫీజు చెల్లించాలి. ఈ కోర్సుల్లో చేరే ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం చేస్తూనే మరి డిగ్రీ గాని, పీజీ గాని లేదో అటువంటి వారు మరి ఉద్యోగం చేస్తూనే మీ యొక్క చదువు అనేది కొనసాగించవచ్చు. పగులు పూట అంటే మామూలు డే టైం మీ యొక్క ఉద్యోగం మీరు చేస్తూ రాత్రిపూట మరి చదువు అనేది కొనసాగించవచ్చు. ఈ అవకాశం ఎవరైతే మరి ఉన్నత చదువులు చదవాలి అని అనుకుంటూ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇది మంచి అవకాశం అని మనం భావించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 9 గంటలకు ముఖ హాజరు వేయకపోతే ఆబ్సెంట్. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉదయం 9 గంటలకు విధిగా ముఖ హాజరు వేయాలని సూచించింది. లేకపోతే ఆ రోజు గైహాజరైనట్లు అంటే ఆబ్సెంట్ గా పరిగణించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ తమీం అన్సారియా నిర్వహించిన వెబెక్స్ లో అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా రోజు ఇన్ మరియు అవుట్ ఫేషియల్ అటెండెన్స్ అంటే ముఖ హాజరు వేయాలని ఆమె తెలిపారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన ఆధీనంలోని సిబ్బంది హాజరు నమోదుకు సంబంధించి జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. సకాలంలో వారు హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక పూట సెలవు పెట్టిన వారు 2వ పూట తప్పనిసరిగా ఇన్ టైంలోనే హాజరు నమోదు చేయాలని అన్నారు. లేకపోతే వారు కూడా అబ్సెంట్ అయినట్టు పరిగణిస్తామని అన్నారు. టీచర్ల హాజరు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారు వారి యొక్క హాజరు మీద దృష్టి సారించాలి. ఉదయం 9 గంటల లోపు అటెండెన్స్ అనేది వేయాలి, లేకపోతే అబ్సెంట్ గా పరిగణిస్తామంటూ ఇక్కడ కమిషనర్ గారు హెచ్చరించడాన్ని మనం చూడవచ్చు.
ఇక ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్ప్లస్ ఉపాధ్యాయుల సంఖ్య అంటూ సబ్జెక్టుల వారీగా మనం ఒక సమాచారాన్ని గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్జిటిలు 4140 మంది మరి సర్ప్లస్ గా ఉన్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ ఎస్జిటిలలో తెలుగు, ఉర్దూ, ఎంటీఎస్ మొత్తం కలిపి మరి 4140 మంది దాకా సర్ప్లస్ గా ఉన్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్స్ గమనిస్తే 2989 మంది సర్ప్లస్ గా ఉన్నారు. అసలు సర్ప్లస్ అంటే ఏంటి అంటే, సర్ప్లస్ అంటే మరి ఆల్మోస్ట్ టీచర్స్ అందరికి వారి వారి స్థానాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి టీచర్స్ ను మనం సర్ప్లస్ అని చెప్తాం. మరి ఎస్జిటిలు 4140 ఉంటే మరి స్కూల్ అసిస్టెంట్లు 2989, అంటే దాదాపుగా మరి 7000 మంది దాకా ఇక్కడ సర్ప్లస్ టీచర్స్ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సబ్జెక్టుల వారిగా చూస్తే ఎస్ఏ తెలుగు 769, ఎస్ఏ ఇంగ్లీష్ 450, ఎస్ఏ హిందీ 225, ఎస్ఏ గణితం 602, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 372, ఎస్ఏ న్యాచురల్ సైన్స్ 235, ఎస్ఏ సోషల్ స్టడీస్ 343. మొత్తంగా మనకు ఇక్కడ ఎస్ఏ తెలుగు 700 దాకా, ఎస్ఏ మ్యాథ్స్ అంటే గణితం 600 దాకా సర్ప్లస్ ఉపాధ్యాయులు ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక మొత్తం సర్ప్లస్ ఉపాధ్యాయులు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం 7129 మంది. ఎస్జిటిలు 4140 అయితే స్కూల్ అసిస్టెంట్స్ 2989 మంది సర్ప్లస్ గా ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఇంతమంది ఉపాధ్యాయులు సర్ప్లస్ గా ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే మరి అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు మరి 3000 దాకా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక కొత్త జిల్లాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ 1 నుంచి ప్రారంభం. రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లోకి వచ్చినందున లోకల్ క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ఉద్యోగుల భర్తీ, పదోన్నతులు, రోస్టర్ పాయింట్ల నిర్వహణ, క్యారీ ఫార్వర్డ్ ఖాళీల కేటాయింపుపై సాధారణ పరిపాలన శాఖ అనగా జిఏడి ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కార్యదర్శులు, శాఖాధిపతులు తమ సలహాలు, సూచనలు, సవరణలను సూచించాలని కోరింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోన్లు, మల్టీ జోన్లు ప్రత్యేక యూనిట్లుగా ఉంటాయి. నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలకు ఇవే ప్రతిపాదికన. నేరుగా భర్తీ చేసే జిల్లా, జోన్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాల్లో 95% పోస్టులను స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. ఇక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, పాత జిల్లాలు, జోన్లలో పాత రోస్టర్ పాయింట్ల నుంచే నియామకాలు కొనసాగుతాయి. నూతనంగా ఏర్పడిన జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్లలో రోస్టర్ పాయింట్ 1 నుంచి కొత్తగా ప్రారంభమవుతుంది. మిగిలిన క్యారీ ఫార్వర్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఖాళీలను నూతనంగా ఏర్పడిన లోకల్ క్యాడర్లు మంజూరు పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ చేస్తారు. కొత్త, పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల మధ్య పంపిణీ చేస్తారు. మొత్తానికి కొత్తగా ఏర్పడే జిల్లాల్లో మరి రోస్టర్ పాయింట్ అనేది 1 నుంచి ప్రారంభం అవుతుంది అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని వాటిల్లో అయితే గతంలో ఆగిన దాని దగ్గర నుంచి స్టార్ట్ అయితే, కొత్త జిల్లాల్లో మాత్రం మరి 1 నుంచి రోస్టర్ పాయింట్ స్టార్ట్ కాబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.